పాలకుర్తి సోమేశ్వరాలయం. కన్నడంలో హాలు అంటే తెలుగులో పాలు అని అర్థం. కన్నడం హాలకుడికి, తెలుగు పాలకుడికి. వీరశైవులు విస్తరించిన క్రమంలో వెలిసిన క్షేత్రమే పాలకుర్తి సోమేశ్వర దేవాలయం. పాలకుర్తి శివక్షేత్రంగా ప్రసిద్ధమైంది. ఉత్తరాభిముఖంగా ఉన్న ఈ గుహాలయంలో ఎత్తైన వేదిక మీద నలుపలకల రూపంలో శివలింగం ఉంది. ఈ లింగంతో పోలిన లింగం మనకు శ్రీకాళహస్తి ఆలయంలో యమలింగం కనిపిస్తుంది. లింగానికి కొంతకాలం కింద పానవట్టాన్ని అమర్చినారు భక్తులు. సోమేశ్వరునికి ఎడమవైపు గుహలో లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధిస్తున్నారు. తొలి తెలుగు కావ్య కవి, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర వంటి గొప్ప కావ్యాలను రచించినటువంటి పాలకుర్తి సోమనాథుడు ఈ గుహాలయంలోనే తపస్సు చేసినాడని ప్రతీతి. కవి పేరు మీదనే ఈ గుహాలయ శివలింగం పాలకుర్తి సోమేశ్వరుడైనాడు. రాజుల పేరు మీద నిర్మించిన దేవాలయాలు వారి పేరు కలిపినటువంటి శివాలయాలుగా రుద్రేశ్వరాలయంలాగా ప్రసిద్ధి చెందాయి. కానీ ఇక్కడ కవి పేరు మీద ఈ శివాలయం నిలిచిపోయింది. గుడి చుట్టూ ప్రదక్షిణ మార్గం సహసిద్ధమైన కొండలో తొలవబడి ఉంది. కొండ మీద గండదీపం వెలిగించే ఆచారం ఉంది. స్థానిక కైఫియతుల ప్రకారం పాల్కుర్తి సోమనాథుడు ఇక్కడే పుట్టినాడని, అతని తల్లిదండ్రులు సోమేశ్వర భక్తులు, సోమేశ్వరుని దయ వల్లనే తమ కొడుకు కలిగాడని, ఆ దేవుడి పేరు తమ కొడుకు పెట్టుకున్నారని చెప్తుంటారు. సోమనాథుడు పాల్కురికిలోనే ఎక్కువ కాలం గడిపాడని, కావ్యరచనలన్నీ ఇక్కడే చేశాడని, చరమాంకంలో కర్ణాటకలోని హాలకురికి చేరాడని కర్ణాటక చరిత్రకారులు చెప్తారు. సోమనాథుని సమాధిని కర్ణాటకలోనే చూపిస్తారు. కానీ పాలకుర్తిలో కూడా పాలకుర్తి సోమన సమాధిగా చెప్పబడే ఒక శైవ మఠం ఉంది. పాలకుర్తి సోమనాథుని సమాధిగా చెప్పబడే ఈ గుడి శైవ మఠ నిర్మాణం. దానికి వాడినటువంటి రాతి గోడలు, గర్భగుడి ముందు ఉన్నటువంటి వరండా, స్తంభాలు ఇవన్నీ 300 సంవత్సరాల కింద కొత్తగా పునరుద్ధరణ చేయబడ్డటువంటివి. గర్భగుడిలోని బాణలింగ పానవట్టాలు అవి కళ్యాణి చాళుక్య కాలం నాటివి. అంతరాలంలో కాకతీయ శైలిని తలపించేటువంటి స్తంభాలు ఉన్నాయి. అంతరాలం కప్పులో ఉన్న అష్టభుజ కోణాల నడమ అష్టదళ భువన శిల్పం కనబడుతుంది. వినాయక విగ్రహం అది కూడా చాళుక్యుల కాలం నాటిదే. 3 పడగలతో కత్తి డాలు ధరించిన నాగదేవతా శిల్పం అంతకన్నా పురాతన శైలిలో ఉన్నది. 2 స్త్రీ పురుష శిల్పాలు స్థానకమూర్తులై కనబడుతున్నా ఇవి కొత్త శిల్పాలు. ఒక భిన్నమైనటువంటి ప్రతిమా లక్షణంతో కనబడతాయి. చతుర్భుజాలలో వెనక చేతుల్లో త్రిశూలం, డమరుకం, ముందు చేతుల్లో కత్తి గొడ్డలి ఉన్న పురుష శైవ దేవతా శిల్పం, అధోషాటి, ఉదరబంధం, కంఠహారం, జటలు, మకుటం ధరించి కనబడుతుంది. స్త్రీ దేవతామూర్తి కూడా చతుర్భుజే. వెనక చేతుల్లో త్రిశూలం, డమరుకం, ముందు చేతుల్లో శంఖం, ఫలం ఉన్నాయి. చీరే, వడ్డానం, కంఠహారం, కుండలాలు ధరించిన ఈ దేవత అగ్నిశిఖలతో కనపడతాయి. నలుపలకలు 8 ముఖాలు, పైన మళ్ళీ నలుపలకలు 8 ముఖాలు ఉన్నటువంటి గుడి ముందరి ధ్వజస్తంభం అది జైనమాన స్తంభంలాగా కనపడేటువంటిది. ఈ ధ్వజస్తంభ వేదికగా ఆనించి ఉన్నటువంటి భైరవ విగ్రహం ఒకటి, దాని పక్కన ఎడమ చేతిలో లింగం, దాన్ని మూసిన కుడి చేతిలో అటు కుడివైపు సిగ కట్టి నిలిచి ఉన్నటువంటి ఒక శివభక్తుని శిల్పం ఉంది. ఇటువంటి శిల్పాలు ముగిలిచెరులో కనబడ్డాయి. ఇవి ఆత్మాహుతి వీరగల్లులు. కాకతీయుల చరిత్ర కథాంశంగా ఉన్న క్రీడాభిరామంలో వీరభటులు, మైలార్ల గురించి వర్ణనంలో ఆత్మాహుతులకు సంబంధించినవే. ఈ పాలకుర్తిలో కూడా అటువంటి వీరశిలలు కనపడడం అనేటువంటిది విశేషమేమి కాదు. ఎందుకంటే ఇది కూడా వీరశైవ క్షేత్రమే కదా.